అలాగే కరెంటు బిల్లులు పెరగవు, నిత్యావసర సరుకులు పెరగవు, పెట్రోల్ డీజిల్ ధర పెరగని కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు భారత్ కు అచ్చే దీని వచ్చినాయి, మంచి రోజులు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఎందుకయ్యా ఇంత మంచి రోజులు మాకు అవసరం లేదయ్యా, మాకు అంత ముందు రోజులే కావాలయ్యా. ఎందుకంటే అంత ముందు బియ్యం 30 రూపాయలు ఉండేవి, కందిపప్పు 50 రూపాయలు ఉండేవి, అలాగే నూనె ప్యాకెట్ 60 రూపాయలు ఉండేవి. అలాంటి మంచి రోజే కావాలయ్యా, ఇంత అచ్చేదిని మాకు వద్దయ్యా. ఎందుకంటే గృహిణులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అంత ముందేమో మామూలు సిలిండర్ పెంచినారు, ఇప్పుడేమో కమర్షియల్ సిలిండర్ పెంచినారు. నెలకొకసారి 20 రోజులకు ఒకసారి సిలిండర్లు పెంచుతా పోతా ఉంటే పేద ప్రజలు ఎలా బతికి బట్టగట్టాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చే రోజు వచ్చే కూలి అంతంత మాత్రంగానే ఉంది, కానీ నెలకొకసారి ఇంత అయినా రేట్లు పెరుగుతా అంటే పేద ప్రజలు ఎలా బతుకుతారు, ఎలా తిండి తింటారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా పెంచినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలి, అలాగే నిత్యావసర ధరలు అదుపు చేయాలని చెప్పి పెట్రోల్ డీజిల్ ధరలు మరొకసారి పెంచకుండా ఉండాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మహిళా సమైక్యగా ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. తగ్గించలేని తరుణంలో రోజు ముందుకు ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ నా పేరు పి శ్రావణ్ రెడ్డి, ఏపీ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి.